అందరికీ నమస్తే. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల భూమి ప్రభుత్వం హడావిడి. ఇందులో చాలా అనుమానాలు క్రియేట్ అయినాయి. అది ఎందుకు అంటే ప్రభుత్వం చేసిన తప్పులు. ప్రభుత్వం తెలిసి తప్పులు చేసిందా, తెలియక తప్పులు చేసిందా అనే దానికంటే కావాలని చేసిన తప్పులు ఎక్కువ కనిపిస్తున్నాయి. కావాలని. ఈ పబ్లిక్ ప్రాపర్టీ అంటే మన ప్రాపర్టీ, జనాలకు సంబంధించిన ప్రాపర్టీ. ఆ విషయంలో ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాలి. కానీ జాగ్రత్తగా వహించాలి. 4 తప్పులు, ప్రధానమైన 4 తప్పులు చేసింది గవర్నమెంట్. ఈ 4 తప్పులకు ఆన్సర్ చేసుకోకపోతే ఇదో పెద్ద కుంభకోణంగా, కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్న కుంభకోణంగా చరిత్రలో నిలిచిపోయే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మనకు తెలుసు ఆల్రెడీ దాని హిస్టరీ, అవన్నీ కూడా మాట్లాడదాం. మాట్లాడకన్నా ముందు మీరు చూస్తున్న ఈ వీడియో సిగ్నల్ మీడియాది. మీరు ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. ఆ బటన్ నొక్కడం ద్వారా చాలా వార్తలు మీరు తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. మీరు ఈ వీడియో షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక సబ్జెక్ట్లోకి పోతే 400 ఎకరాల భూమి, రైట్, సుప్రీంకోర్టు గవర్నమెంట్ భూమి అని తేల్చింది. గవర్నమెంట్ భూమి అని తేలవంగానే గవర్నమెంట్ అమ్మాలని ఎందుకు అనుకోవాలి? అంత తప్పుడుగా ఎందుకు అర్థం చేసుకోవాలి? గవర్నమెంట్ ఎస్సీయూ కూడా గవర్నమెంట్దే కదా. అసలు ఆ ఎస్సీయూకి సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడు 2003లో ఆ బిల్లీరావు అనే పర్సన్కి ఆ భూమి ఎట్లా పోయిపోయిండు? 50,000 ఎకరా. అదొక సెటిల్మెంట్ అనేది అర్థమైంది కదా. అప్పుడు అక్కడున్న ధర, అప్పుడున్నది 20 లక్షల రూపాయలు. 20 lakhs రూపీస్ వాల్యూ ఉన్న ఎకరం భూమిని జస్ట్ 50,000 రూపాయలకు ఆ బిల్లీరావు అనే దానికి, ఐఎంజీ భారత్ అనే కంపెనీకి ఎట్లా పోయిపోయిండు అంటే అక్కడ నుంచి ఈయన ఏం తీసుకున్నాడు అనేది అనుమానం వస్తుంది ఎవరికైనా కూడా. అంత తక్కువ ఎట్లా ఇచ్చిన భూమి? అదే చంద్రబాబు నాయుడు సంబంధించిన సొంత భూమి అయితే ఇవ్వగలడా? ఇవ్వలేడు. 50,000 రూపాయలు కట్టబెట్టేసిండు. కనీసం అది లీజ్ కూడా కాదు, ఒక 99 సంవత్సరాల లీజ్ అని ఉంటుంది. గవర్నమెంట్కి కొన్ని హక్కులు ఉంటాయి. అప్పుడు ఆ కంపెనీ మీద గవర్నమెంట్ కొన్ని హక్కులు ఉంటాయి. ఖచ్చితంగా మీరు లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి, ఖచ్చితంగా మీరు మాకు ఇది చేయాలి, ఖచ్చితంగా అది చేయాలి, రకరకాల కండిషన్స్ పెట్టవచ్చు. ఎందుకంటే ఆ ల్యాండ్ మనది, గవర్నమెంట్ది, ప్రజలది. ఇంకా 50,000కి అప్పయిపోయింది అది ఇంకేముంటుంది? ఇంకేమి ఇస్తాడు ఆయన? కొన్నట్టు, ప్రభుత్వం కొన్నట్టు, అమ్మినట్టు ఆయన కొన్నట్టు. కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి 2006లో వాపసు తీసుకుంటేనే కదా బిల్లీరావు కోర్టుకు పోయింది. తర్వాత ఇప్పుడు 8 సంవత్సరాలు కొట్టాడిన తర్వాత బయటకు వచ్చింది ఇష్యూ. మళ్ళీ ఈ గవర్నమెంట్ ఏం చేయాలి? గవర్నమెంట్ దాన్ని తేలవంగానే అమ్మేసుకోవాలనా? అది ఎస్యూ భూమి, ఎస్యూకి ఇచ్చిన భూమి, హైదరాబాద్ యూనివర్సిటీకి ఇచ్చిన భూమి. అది హైదరాబాద్ యూనివర్సిటీ భూమి అయితే ప్రభుత్వ భూమి అంటే వీళ్ళు అమ్ముకోనికి రెడీ ఉన్నట్ట. పోనీ అమ్మేసి ఆడ మేము ఐటీ పార్కులు కడతాం, ఐటీ పార్క్ కట్టడానికి జాగలేవా? అదొక్కతే ఉందా ఆడున్నది ఆ మధ్యలో? ఇప్పుడు ఏంది వీళ్ళు చేసిన తప్పులు? ప్లస్ కేటీఆర్ ఒక ప్రధానమైన ఆరోపణ చేసిండు. ఈ అనుమానాలతోనే ఇక్కడ ఒక కుంభకోణం జరిగిందని. ఈ కుంభకోణంలో రేవంత్ రెడ్డికి సహకరిస్తే ఒక బీజేపీ ఎంపీ ఉండని ఒక ప్రధానమైన ఆరోపణ చేసిండు కేటీఆర్. బీజేపీ ఎంపీ ఎవరు అంటే ఏమో మరి. సిటీకి సంబంధించిన ఎంపీలు, ఆ ఏరియాకి సంబంధించిన ఎంపీ అయితే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు. ఆ ఏరియా అది ఆయన పరిధిలోకి వస్తుంది, కొండా విశ్వేశ్వరరెడ్డి పరిధిలోకి వస్తుంది ఆ ఏరియా మొత్తం. మరి ఆయననే ఉండొచ్చా అంటే ఏమో మనకే తెలుస్తుంది. ఇది కేటీఆర్ ఖచ్చితంగా చెప్పాలి ఓపెన్గా. ఇదేదో ముసుగులో గుద్దులాడలాగా 1-2 డేస్లో చెప్తాన్నారు. 1-2 డేస్లో నేను ఈ కుంభకోణం విషయాలను బయట పెడతా, రేవంత్ రెడ్డికి సహకరిస్తున్న ఈ దీనిలో పాలు పంచుకున్న బీజేపీ ఎంపీ పేరు కూడా బయట పెడతాను. ఖచ్చితంగా పెట్టాలి. లేకపోతే మీరు కూడబలుకొని మీరు మాట్లాడుకొని చేస్తే మీ క్రెడిబిలిటీ పోతుంది. కేటీఆర్ గారు మీ క్రెడిబిలిటీ కూడా పోతుంది. మీరు 2 రోజుల్లో ఖచ్చితంగా, అది పబ్లిక్ ఇష్యూ. అది కేటీఆర్ భూమి కాదు, కేసీఆర్ భూమి కాదు, రేవంత్ రెడ్డి భూమి కాదు, ఆ బీజేపీ ఎంపీ భూమి కాదు. అది జనాలది, తెలంగాణ ఆస్తి అది. కాబట్టి ఆ బీజేపీ ఎంపీ ఎవరు, అసలు ఏం జరిగింది, మీ దగ్గర ఉన్న కుంభకోణం విషయాలు ఏందో బయట పెట్టాలి, తెలంగాణ ప్రజలకు చెప్పాలి. అయితే అందరికీ అనుమానం కలిగించేది ఏంటంటే భూముల ధర తగ్గించడం. మనం సిగ్నల్ టీవీలో ఆల్రెడీ ఒక వీడియో ఉంది, మీరు చూడండి. ఇక్కడ నుంచి దూరంగా ఉన్న భూమి, ఎక్కడో ఉన్న భూమి ఏమో 100 కోట్ల రూపాయలకు పోయింది ఒక 2 సంవత్సరాల క్రితం. సిటీలో ఉన్న భూమి, అంత వాల్యుబుల్ భూమి ఏమో ఫస్ట్ 75 కోట్లకు, ఎకరం 75 కోట్లకు అంచనా వేసి, తర్వాత దాన్ని 52 కోట్లకు అంచనా వేసి, ఇంకా తగ్గుతుంది. రాను రాను రియల్ ఎస్టేట్ తగ్గుతుందా? అంటే ప్రభుత్వ భూమి కాబట్టి పుట్నాలకు బెల్లానికి ఇద్దామనుకున్నారా? లేకపోతే చంద్రబాబు నాయుడు బిల్లీరావుకి ఇచ్చినట్లు ఇక్కడ కూడా ఎవరికో అప్పయ్యప్పనికే, ఈ భూమిని అప్పయ్యప్పనికే మన కుంభకోణం జరిగే ప్లాన్ జరిగిందా? కేటీఆర్ పెట్టాలనుకుంటున్న, బయట పెట్టాలనుకుంటున్న కుంభకోణం ఏంది? వీళ్ళందరూ కలిసి ఎవరికో సేమ్ బిల్లీరావు లాగానే, బిల్లీరావు వాళ్ళ తమ్మునికో, బిల్లీరావు వాళ్ళ బామారిదికో, లేకపోతే ఇంకెవరికో అక్కడ నుంచి బ్యాక్ డోర్ నుంచి ఇస్తారు, గవర్నమెంట్ భూమి పోతుంది. అట్లాంటి ఒప్పందం ఏమైనా జరిగిందా? ఎవరికో బిల్లీరావు లాంటి ఒక పర్సన్కి ఒక సంస్థకో ఇవ్వాలనే ప్లాన్ జరిగింది అనేది ఇక్కడున్న అనుమానాలు బలపడుతున్నాయి. 100 కోట్ల భూమి, కనీసం 100 కోట్లనే పలకాలి కదా, 100 కోట్లనే చెప్పాలి కదా, చెప్పలేదు.
ఇంకోటి ఏంటంటే జాతీయ బ్యాంకులు కావాలని ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి 10,000 కోట్లు తీసుకున్నారు. ఎస్బీఐ ఉన్నాయి, జాతీయ బ్యాంకులు చాలా ఉన్నాయి, గవర్నమెంట్ బ్యాంక్స్. గవర్నమెంట్ బ్యాంకులకు తనఖా పెట్టకుండా ప్రైవేట్ బ్యాంకుకు తనఖా పెట్టించి అక్కడి నుంచి 10,000 కోట్ల రూపాయలు తీసుకున్నారు రైతు భరోసా పేరుతోన. రైతు భరోసా రాలేదు, ఆ పైసలు కాంట్రాక్టర్లకు ఇచ్చేసిండ్రు, మేమే అయిపోయింది మొత్తం. అది ఒక అనుమానమే కదా. గవర్నమెంట్ భూమి గవర్నమెంట్ బ్యాంకులో పెట్టకుండా ప్రైవేట్ బ్యాంకులకు ఎందుకు పెట్టినట్టు? క్యా కాలా హై, ఏముంది వెనుక? దాని మీద కొంచెం కాలా హై అంటారు కదా, ఆ టైప్ ఇది కూడా. అందరికి అనుమానం వచ్చే రెండో అనుమానం. మూడో అనుమానం, లేఅవుట్ డెవలప్మెంట్ హెచ్ఎండిఏకో టీజీఐఎస్కో ఎందుకు ఇవ్వలేదు, ఒక ప్రైవేట్ ఏజెన్సీకి ఎందుకు ఇచ్చిండ్రు? ఇప్పటిదాకా మన దగ్గర పాత గవర్నమెంట్ కూడా లేఅవుట్ చేసి అమ్మింది. ఇప్పుడు ఉప్పల్ బాగాయత్ ఉంది, హెచ్ఎండిఏ చేసిన డెవలప్మెంట్ అది. అక్కడ కుర్మగూడలో ఒక వెంచర్ ఉంటుంది హెచ్ఎండిఏది. హెచ్ఎండిఏలు చాలా చేసారు, ఇక్కడ శంకర్పల్లి రూట్లో కూడా చేసారు. హెచ్ఎండిఏ గవర్నమెంట్ సంస్థ, హెచ్ఎండిఏకు మంచి అనుభవం కూడా ఉంది. కానీ హెచ్ఎండిఏకి ఇవ్వకుండా దాన్ని చదువుని చేసే బాధ్యత, దాన్ని లేఅవుట్ చేసే బాధ్యత, దాన్ని అమ్మిపెట్టే బాధ్యత మొత్తం ఒక ప్రైవేట్ ఏజెన్సీకి ఎందుకు అప్పగించారు? ఎవరిది ఆ ప్రైవేట్ ఏజెన్సీ? దాని మీద విచారణ చేయాలి, గవర్నమెంటే విచారణ చేసుకుంటే మంచిది. ఇంకా ఆ ప్రైవేట్ ఏజెన్సీకి ఎందుకు ఇచ్చిర్రు? నాకు తెలిసి మొన్న ఎస్యూలకు వందల జేసీబీలు పోయినాయి కదా, ఆ కాంట్రాక్ట్ కూడా ఎవరితో ఇదే ప్రైవేట్ సంస్థకి ఇచ్చినట్టున్నారు. ఇదే ప్రైవేట్ సంస్థ. హెచ్ఎండిఏకో టీజీఐఎస్కి సంబంధం లేదనుకుంటా. అవి కూడా ఏదో ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా పోయినట్టున్నాయి. అనుమానం, అదొక అనుమానమే. ఈ అనుమానం కూడా ప్రభుత్వం నివృత్తి చేయాలి. తర్వాత ఒక మంత్రివర్గం కమిటీ ఇచ్చారు కదా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క గారు, తర్వాత శ్రీధర్ బాబు గారు. ఇక్కడ గొడవంత ఏంది? అది అడవి భూమి లాగా అయిపోయింది. అడవి, అది ఒక అడవి ఉందని లోకల్లో అయితే అడవి అని చెప్తున్నారు డైరెక్ట్గా. ఆ లోకల్గా ఉండే జనం అయితే ఇక్కడ అడవి ఉందని చెప్తున్నారు. ఒక అడవి అంటే ఫారెస్ట్, దానిలో జింకలు ఉన్నాయి, వాస్తవం, అది కూడా లోకల్లో చెప్పిండ్రు. నెమ్మలు ఉన్నాయి, అందరికి కనిపిస్తున్నాయి, స్టూడెంట్స్ కూడా చెప్పిండ్రు. దానిలో ఆ కమిటీలో అటవీ శాఖ మంత్రి ఉండదా? అటవీ శాఖ మంత్రి లేకుండా ఫైనాన్స్ మినిస్టరు, రెవెన్యూ మినిస్టరు, ఒక ఐటీ శాఖ మంత్రి ఉంటారా? ఎందుకు లేరు? అటవీ శాఖ మంత్రి కొండా సూర్యకి ఎందుకు లేరు దానిలో? అంటే ఆమె కొంత ఓపెన్ ఉంటుంది. ఆమె ఒకవేళ ఆ కమిటీలో ఉంటే చాలా విషయాలు ఓపెన్గా తెలుస్తాయి. ఆమె ఎప్పుడంటే అప్పుడు ఏదంటే అది మాట్లాడిస్తుందని చెప్పేసి పెట్టలేదా? నిజాలు బయటకు వస్తాయని పెట్టలేదా? అనుమానాలే అన్నీ. గవర్నమెంట్ ట్రాన్స్పరెన్సీగా ఉంటే, పారదర్శకంగా ఉంటే ఎవరికి ఏ అనుమానాలు ఉండవు. అన్నీ అనుమానాస్పదంగా కనిపిస్తున్నాయి. ఈ ట్రాన్సాక్షన్ మొత్తం కూడా 400 ఎకరాలను 4 సార్లు 5 విడతలుగా మొత్తం వెంచర్ చేపించేసి 5 విడతలుగా దాన్ని అమ్మాలనుకున్నారు కదా. ఫస్ట్ ఈ తక్కువ రేట్ ఎందుకు పెట్టిండ్రు? ప్రైవేట్ ఏజెన్సీతో ఎందుకు చేపించేసిండ్రు? ఇవన్నీ అనుమానాలే. అసలు దీని బ్యాక్ డోర్లో చంద్రబాబు నాయుడు బ్యాక్ డోర్లో ఏదో ఒప్పందం చేసుకొని బిల్లిరావుకి ఇచ్చిండ్రు అన్నట్లుగానే ఇక్కడనే బ్యాక్ డోర్లో ఏం జరిగింది అనేది అనుమానం. ఇవి గవర్నమెంట్ చేసిన 4 పెద్ద తప్పులు, పెద్ద మిస్టేక్ ఎస్సీయూ విషయంలో. ఇంకా తప్పులు లెక్కబెడితే ఇంకా చాలా ఉన్నాయి. 5వ తప్పు, ఉగాది పండుగ రోజు హడావిడిగా ఎందుకు 100 జేసీబీలు పంపించారు? రాత్రి బావులు ఎందుకు పంపించారు? చెట్టు నరికిపించారు. 6వ తప్పు, ఇదే కమిటీ ముందు ఎందుకు వేయలేదు? ముందు భూములను అమ్మాలనుకున్నప్పుడు ఎందుకు వేయలేదు? అసలు ఈ కమిటీ ముందు అసలు ఐసిఐసిఐ బ్యాంక్ తనగా విన్నప్పుడు ఎందుకు వేయలేదు? 6వ తప్పు. ఇట్లా రకరకాల తప్పులు గవర్నమెంట్ చేసిన చాలా తప్పులు ప్రజల ముందు కనిపిస్తున్నాయి. ఎనీవే, ఈ మ్యాటర్ అంతా చూసిన తర్వాత ఈ బీజేపీ ఎంపీ ఎవరో బయట పెట్టాలి. ఎందుకంటే కొన్ని రోజులకి వెళ్ళి బీజేపీ, కాంగ్రెస్ రెండు ఇక్కడ గవర్నమెంట్ ఉన్నది బీజేపీ గవర్నమెంట్ అంటున్నారు అందరూ. కాంగ్రెస్ గవర్నమెంట్ కానే కాదు, రేవంత్ బీజేపీ గవర్నమెంట్ అంటున్నారు. రేవంత్ రెడ్డి ఏ తప్పు చేసినా బీజేపీ వాళ్ళు ప్రశ్నిస్తలేరు. రేవంత్ రెడ్డి తప్పులను వాళ్ళు సమర్థిస్తున్నారు. కాబట్టి ఈ విషయం ఏందో తేడతెల్లం చేసిన బాధ్యత కేటీఆర్ పైన ఉంది. లేకపోతే కేటీఆర్ ఉత్తగా టైంపాస్ కోసం మాట్లాడినట్టు అవుతుంది. ఖచ్చితంగా ఈ వ్యవహారం ఏందో తెలంగాణ ప్రజలకు చెప్పాలి. అసలు ఈ కథ ఏందో గవర్నమెంటే సెల్ఫ్ ఎంక్వైరీ చేసుకుంటే మంచిది. లేకపోతే బీజేపీ ఎంక్వైరీ చేపిస్తే మంచిది. సెంట్రల్లో ఉంది కదా ఇంత పెద్ద కథ, అది సెంట్రల్ యూనివర్సిటీ అంటే కూడా సెంట్రల్ బీజేపీదే కదా. ఇంకో విషయం ఏంటంటే అప్పుడు ఆ 400 ఎకరాల భూమిని అప్పుడు బిల్లిరావుకి ఇచ్చింది ఎన్డీఏ గవర్నమెంట్లోనే. చంద్రబాబు ఎన్డీఏలో ఉన్నాడు. ఇప్పుడు ఈ భూమి అమ్మకానికి చేస్తున్నది మళ్ళీ ఎన్డీఏలో ఉన్నాడు చంద్రబాబు ఏపీలో. అసలు దీనికి దానికి ఏమైనా లింక్ ఉందేమో కూడా చూడాలి. ఎనీవే, ఈ అనుమానాలు నివృత్తి చేయకపోతే కాంగ్రెస్ కుంభకోణంలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. తెలంగాణ నాశనం అయ్యే అవకాశం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.